భీమవరం ప్రజల గుండెల్లో సింహాసనం వేసుకొని కూర్చున్న దేవతే మా ఊళ్ళమ్మ తల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ 1976. మా ఊళ్ళమ్మ తల్లి గురించి మనం నిజంగా తెలుసుకున్నామా? ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఈ దేవి గురించి. ఎవరికి తెలియని ఆధ్యాత్మికమైన వింత రహస్యాలు. మా ఊళ్ళమ్మ అనే పేరు వినగానే ఒక గ్రామ దేవతలు అనిపిస్తుంది కదా, కానీ మీకు తెలుసా, ఈ తల్లి రాత్రిపూట ఎవరి కళ్ళకైనా వచ్చి సూటిగా హుకుం జారీ చేస్తుందట. ఆమె స్వరూపం ఎంత శక్తివంతమైనదంటే ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక చల్లని గాలి మన ముఖంపై తాకుతుంది. అది గాలి కాదు ఫ్రెండ్, ఆమె ఆశీర్వాదం. ఇక్కడ అమ్మవారు ఒక చిన్న విగ్రహంలా ఉండదు, ఒక బలమైన శక్తిగా, ఊహించలేని రీతిలో చూడగానే శిరస్సు వంగేలా ఉంటుంది. మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ పెట్టి నమస్కరించండి. మీరు అడిగిన కోరికను వెంటనే తీరుస్తుంది అమ్మవారు. పాతకాలంలో భీమవరం ఊరిపై ఓ సముద్ర తుఫాను వచ్చిందట. ఊరు మొత్తం తుడిచిపెట్టేస్తుందని ప్రజలు భయపడ్డారట. అప్పుడు ఒక అమ్మాయి తన ప్రాణాలను త్యాగం చేసి తుఫానును ఆపిందని చెప్తారు. ఆమె ఆత్మనే మా ఊళ్ళమ్మగా మారిందని ఒక నమ్మకం. ఈ కథను నమ్మి ఈ తల్లిని ప్రతి ఇంట్లో తలుపు తీసే ముందే స్మరిస్తారు. ఇంకొక విశేషం చెప్తా వినండి. ఆలయంలో బల్లి కానీ, పురుగు కానీ, తాబేలు కానీ ఏ జీవము అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళదు. ఎందుకంటే ఇది మనిషి కట్టిన గుడి కాదు, ఆమె అక్కడే స్వయంగా నిలిచిన గుడి. మా ఊళ్ళమ్మ తల్లి గురించి ఇలా అసలు విషయాలు తెలుసుకుంటే మనకి భయం కాదు, ఆమె ప్రేమే తాకుతుంది. మన ఊరికి ఒక అమ్మే వచ్చిందంటే అది మా ఊళ్ళమ్మ తల్లి. మా ఊళ్ళమ్మ అంటే ప్రజల కోసం త్యాగం చేసిన రక్షక దేవత. ఆమె అనుగ్రహం లేకుండా భీమవరం వాసులు ఒక్క అడుగు ముందు వేయరంటే అతిశయోక్తి కాదు. ఈ ఆలయ చరిత్ర కనీసం 1000 సంవత్సరాల నాటిదని స్థానికులు చెప్తారు. చాళుక్యులు, కాకతీయులు మొదలైన రాజులు ఈ దేవిని ఆరాధకులుగా ఉండేవారు. ఒకప్పుడు దేవి ప్రతి ఉత్సవాన్ని రాజులు తాము స్వయంగా నిర్వహించేవారు. ఆమెను గ్రామదేవతగా కాకుండా ఒక క్షేత్రాధిపతిగా భావించేవారు. ప్రతి సంవత్సరం జూన్, జూలై మధ్యలో జరిగే జాతర వేళ మా ఊళ్ళమ్మ తల్లి ఆలయం చుట్టూ వేలాది మంది చేరుతారు. ఈ సమయంలో భీమవరంలో కోలాహలంగా ఉంటుంది. గ్రామాలు ఖాళీ అయ్యేంతగా ప్రజలు అమ్మవారి పూజలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా పెద్ద అమ్మవారి ఊరేగింపు, పల్లకి సేవ, పూజారుల బోనాలు, దానం జరగడం విశేషం. ఇక్కడ అమ్మవారి స్వరూపం కాస్త భయంకరంగా కనిపించినా ఆమె ఆశీర్వాదం మాత్రం మంచి ఫలితాలకే దారితీస్తుందని నమ్ముతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై మా ఊళ్ళమ్మ తల్లి.